పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామములో మరొక పర్యాయం మీ మధ్యలోనికి దేవుని వాక్యముతో రావడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క మంచి సమయానికై త్రియేక దేవునికి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యంలో నుండి పరిశుద్ధ గ్రంథము, క్రొత్త నిబంధన గ్రంథము, పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయము 35వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థనా జీవితాన్ని ఆయన మనకు చూపిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు అరణ్య ప్రదేశానికి ఒంటరిగా వెళ్ళి పెందలకడ చీకటిగా ఉన్నప్పుడే ఆయన అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించున్నట్టుగా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. యేసు ప్రభువారు ప్రార్థన అనేది ఆయన జీవితానికి చాలా ఒక శ్వాస లాంటిదిగా ఉండేది. యేసు ప్రభువారు రాత్రంతా కూడా ప్రార్థన చేసేవారు, పగలంతా పరిచర్య చేసేవారు. ఆ ప్రార్థన బలముతో, ప్రార్థన శక్తితో దేవుని సేవలో 3.5 సంవత్సరాలు పరిచర్యలో ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో సూచక్రియలు చేశాడు. దయ్యాలు వెళ్ళగొట్టాడు, రోగులను స్వస్థపరిచాడు, మృతులను లేపాడు. ఏ పని అయినా కూడా యేసు ప్రభువారు ప్రార్థన లేకుండా చేసేవారు కాదు. దేవుడు ప్రతిదీ ప్రార్థన ద్వారానే ఆయన చేయగలడు. ప్రార్థన లేకుండా ఏది దేవుడు చేయడు. నీ జీవితంలో కూడా ఈ ప్రార్థన చేసే అలవాటు నీవు కలిగి ఉండాలి. ప్రార్థన అనేది నీ అంతరంగంలో ఉన్న ప్రభువును చూస్తూ నీవు ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది మన జీవితానికి ప్రియులారా ఒక కంచె వంటిది. ఆయన నీకు నాకు ఇస్తున్నటువంటి భాగ్యం ఈరోజు. అయితే ఈరోజు దేవుని వాక్యములో మరి యేసు ప్రభువారు ఏ విధంగా ఆయన ప్రార్థనా జీవితాన్ని అలవర్చుకున్నాడో ఆ ప్రార్థనా జీవితం యొక్క ఫలితము చాలా గొప్పది. ఆయన చేసిన ప్రార్థన మూలముగా ఆకాశము తెరవబడింది. బాప్తిసం పొంది ఆయన ఆ సమయంలో ఆయన ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడింది. అక్కడ ఒక మాట రాయబడింది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుతున్నానని ఒక స్వరము చెప్పబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రార్థన చేయుట ద్వారా ఆకాశము తెరవబడుతుంది. అనగా ఆకాశం అనే మంచి దానిని నీ కొరకు దేవుడు తెరుస్తాడు. నీ కొరకు అంతరిక్ష ద్వారములు తెరచి నీ కొరకు ఆకాశ ధాన్యాన్ని ఆనాడు ఇశ్రాయేలులకు దేవుడు ఇచ్చినట్లుగా నీ కొరకు కూడా ఆహారాన్ని సిద్ధపరుస్తాడు. నీ కొరకు ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలని విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాడు. ప్రియా దేవుని బిడ్డ, ఈ రోజున నీ కొరకు నీవు చేసే ప్రార్థన ద్వారా ఆకాశము తెరవబడడం అంటే పరలోకపు ద్వారాలు తెరవబడి నీ యొక్క ప్రార్థనకు దేవుడు సమాధానము ఇస్తున్నాడు. నీవు తప్పకుండా దేవునితో నువ్వు మాట్లాడితే ఆ ప్రార్థన యొక్క శక్తి పరలోకం తెరవబడుతుంది, నీకు సమాధానం దొరుకుతుంది. యేసు ప్రభు వారి ప్రార్థన జీవితాన్ని బట్టి ఆయన పొందుకున్నటువంటి రెండవ భాగ్యం ఏంటంటే ఆయన ప్రార్థన చేయుచుండగా జరిగినటువంటి ఒక అద్భుతాన్ని పరిశుద్ధ గ్రంథములో తెలియజేయబడింది. ఆ అద్భుతము ఏంటంటే ప్రియులారా, ఆయన ప్రార్థన చేయుచుండగా ఆయన ముఖ వర్చస్సు మారిపోయింది, ఆయన ముఖ చర్మము మెరిసింది, ఆయన వస్త్రాలు దగదగ దగదగ మెరిశాయి. అది రూపాంతరపు కొండ. మనము కూడా ప్రార్థనా జీవితంలో మనము దేవునితో గడిపినప్పుడు, దేవునితో ఎంతైతే సహవాసము కలిగి ఉంటావో అంతే సమయము, అంతే సహవాసములో, అంతే సమయంలో నువ్వు లోకంలో వెలుగుతావు. నీ ముఖము తేజరిల్లుతుంది, నీ ముఖము దేదీప్యమానముతో వెలుగుతుంది. మనకు ఒక ఉదాహరణగా స్టెఫను మనం చూస్తాం. స్టెఫను ముఖము ఏ విధంగా దేవదూతలాగా ఆ సభలో వారు చూసినప్పుడు ఆశ్చర్యపోయారు. ప్రార్థన జీవితం నీకేం చేస్తుందంటే నీ ముఖాన్ని మరి రూపాంతరము, నీ ముఖాన్ని రూపాంతరపరుస్తుంది. ప్రార్థన జీవితం నీ ముఖము ఎంతో ఆ వర్చస్సు మారిపోతుంది. ఈనాడు మరి అనేకమైన అందాల కొరకు ముఖాన్ని రంగులు రంగులు పూసుకుంటూ ఉంటారు.
అని దానికంటే ముఖ్యంగా దేవునితో నువ్వు గడుపుతున్న సమయం, దేవునితో నువ్వు ప్రార్థించే సమయం, నువ్వు లోకంలో దేవునితో ఉన్నటువంటి ఆ వెలుగు, దేవునితో ఉన్నటువంటి ఆ సన్నిధి దేవుడు నీలో ప్రసరింపజేస్తాడు. దేవుడు నీతో కూడా ఆ యొక్క ప్రార్థన జీవితాన్ని బట్టి నిన్ను వెలిగిస్తాడు లోకంలో. దేవుని బిడ్డారా, నీ ముఖము మారిపోతుంది, నీ ముఖము వెలుగుతుంది. లెమ్ము, వెలుగు వచ్చినది నీ మీదకి అని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే ఈ స్టెఫన్తో పాటు మోషే కూడా మరి అరణ్యంలో 40 దినాలు ఆ కొండపైన, ఆ సీనాయి కొండపైన ఆ మేఘములో ఉన్నాడు. 6 రోజులు మేఘములో ఉన్నాడు. దేవుడు మేఘములో నుండి పిలిచాడు. 40 దినాలు రాత్రింబవళ్ళు కూడా అన్నపానాలు లేకుండా మోషే ఆ మేఘములో ఉన్నప్పుడు దేవుడు ఆయన ముఖాన్ని 40 దినాలు ఉపవాస ప్రార్థనలు జరిగినాయి. అక్కడ కూడా అన్నపానములు లేకుండా ఆయన దిగొస్తున్నప్పుడు ఆయన ముఖాన్ని చూడడానికి భయపడ్డారు ఇశ్రాయేలు. ఆయన ముఖాన్ని చూడడానికి వెరిచినట్లుగా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఈ రోజున సాధు సుందర్ సింగ్ గారు ప్రభువులతో ఎప్పుడు కూడా గడిపేవాడు సమయం. ఆయన గుహలో 3 దినాలు దేవునితో గడిపి ఆయన బయటకు వస్తే ఒక ఇంటికి వెళ్ళాడట. ఒక ఇంటికి వెళ్ళి డోర్ కొడితే ఆ ఇంటిలో నుంచి ఒక పాప బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఆ డోరు తీసుకొని ఆ సాధు సుందర్ సింగ్ గారిని చూశారు. చూసేసరికి ఏముంది, వాళ్ళ మమ్మీకి చెప్తుంది వెళ్ళి, మమ్మీ యేసయ్య వచ్చాడు మన ఇంటికి. కారణం ఏంటంటే సాధు సుందర్ సింగ్ గారు ఆయన ముఖము యేసు ప్రభు వల్లే మారిపోయింది. దేవుని బిడ్డలారా, ప్రార్థన జీవితం నీలో ఉన్నప్పుడు నీ యొక్క జీవితం మారిపోతుంది, నీ యొక్క స్వరూపం మారిపోతుంది. అది చాలా కలగాను, సౌందర్యంగాను, అందముగాను వికసిస్తుంది నీ ముఖం. దానికి ఉదాహరణ దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగోలు. అక్కడ రాజు భుజించే ఆహారము తిన్నవారి కంటే కూడా, దేవుని బిడ్డలారా, యవనస్తుల కంటే కూడా ఈ శద్రకు, మేషకు, అబేద్నెగోల యొక్క ముఖము కలగా ఉంది, సౌందర్యంగా ఉంది. ఎందుకు అంటే దేవునితో వారు గడిపిన సమయం. ఈరోజు నా దేవునితో సహవాసం ఉందా? దేవునితో సహవాసం ఉంటే దేవుడు నీ కొరకు ఆకాశ వాకిలి విప్పుతాడు, పరసంబంధమైన దీవెనలు నీ మీద కురిపిస్తాడు. దేవునితో నీకు సహవాసం ఉంటే దేవుడు నీ జీవితంలో నీ ముఖము మారిపోతుంది. యోహాను చూసిన యేసు ప్రభు వారు ఈ విధంగా చెప్తాడు, యోహాను మండుచున్న దీపము వంటివాడు. అవును పిల్లరా, ప్రకాశిస్తున్నటువంటి మండుచున్నటువంటి దీపం వల్లే నీవు ఈ లోకంలో వెలగాలి అంటే ప్రభుతో నీకు సహవాసం కావాలి. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే యేసు ప్రభు ప్రార్థనా జీవితంలో మూడవ అనుభవం ఏంటంటే, గెత్సేమనే తోటలో యేసు ప్రభు వారు వేదన పడి ప్రార్థన చేసిన తర్వాత దేవదూత ఆయన ఎదుకు వచ్చి బలపరిచాడు. దేవుని బిడ్డ, మూడవదిగా నీవు చేసిన ప్రార్థన ద్వారా దేవదూతలు నీ ప్రార్థనను దేవదూతలు విని, నిజంగా దేవుడు విని దేవదూతలు రప్పిస్తాడట ఆ ప్రార్థనలో. ఎంత గొప్ప భాగ్యం! నీ ప్రార్థనకు దేవదూతలు వస్తారు, నిన్ను బలపరుస్తారు, నిన్ను ఆదరిస్తారు. దేవదూతలు వస్తారు, నిన్ను నడిపిస్తారు. నీ జీవితానికి కావలసినటువంటి సరైనటువంటి త్రోవలో వారిని నడిపిస్తారు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఆ గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేయిస్తూ ఉండగా దేవదూత వచ్చి బలపరిచాడు. ప్రార్థన దేవదూతలను రప్పిస్తుంది. దేవుని దూతలు వచ్చి నిన్ను బలపరుస్తారు, నిన్ను ధైర్యపరుస్తారు, నీకు సమాధానం ఇస్తారు. దేవదూతలు ఆనాడు దేవుని ప్రజలను ఆదరించారు, రక్షించారు, బలపరిచారు, నడిపించారు. వారి జీవితాల్లో వారు చేసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి దేవదూతలు. ఈ రోజున ఆ దేవదూతలు నీ జీవితంలో నువ్వు నడిచిన మార్గం అంతట్లో కూడా నీ పాదములకు రాయి తగలకుండా ఎత్తుకుంటారు. ఎంత గొప్ప ధన్యత! దేవదూతలు నిన్ను కాపాడేటువంటి వారు. దేవదూతలు నీ జీవితానికి వారు ఎంతగానో వారు దూతలుగా ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డ, యేసు ప్రభు వారు మనకు ప్రార్థనా జీవితాన్ని మాదిరికరంగా మనకు చూపిస్తున్నాడు. ఆయన ఒక ప్రధాన యాజకుడుగా నీ ప్రార్థన నేను చేయాలని, మనం కూడా ప్రార్థనలో ఎక్కువగా ప్రభు సన్నిధిలో గడపాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి నీ జీవితం ఎలా ఉంది? నీవు ప్రార్థన చేస్తే పరలోకము నీ కొరకు తెరవబడుతుంది.
నీవు ప్రార్థన చేస్తే నీ ముఖము చర్మము మారిపోతుంది, అనగా దైవికమైనటువంటి రూపంలో ఉంటావు. మూడవది, నువ్వు ప్రార్థన చేస్తే దేవదూతలు వచ్చి నిన్ను బలపరుస్తారు. మరి ప్రార్థన చేస్తున్నావా? దేవునితో సమయం గడుపుతున్నావా? లోకములో గడుపుతున్నావా? దేవునికి సమయాన్ని ఇవ్వు. నా నామున మీరు ఏదైతే అడుగుతారో నేను చేతునని ప్రభు చెప్పాడు. కనుక ఈ రోజున ప్రభు సన్నిధిలో ఆయన సమయాన్ని ఇచ్చి, యేసు ప్రభు వారు ఏ విధంగా అయితే ప్రార్థన జీవితాన్ని అలవర్చుకున్నాడు, మనం కూడా ప్రార్థన జీవితాన్ని అలవర్చుకుందాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ప్రియ బిడ్డలు నీ మాటలు వినుచుండగా, నీ వాక్యాన్ని వారు నాయన తిలకిస్తుండగా, బిడ్డల జీవితంలో నా ప్రార్థన శక్తితో నింపి వారి జీవితాల్లో ప్రభువా గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు.